పాల్ సార్ అంటే పరేషాన్, పరేషాన్ అంటే పాల్ సారు. సార్ ఏదో చేయాలనుకుంటాడు, అది ఇంకేదో అవుతుంది కొసకు పాపం. అయినా కానీ ఆగడు సినిమాల మహేష్ బాబు లెక్కన్నే అస్సలు ఆగడు సారు కూడా. దులుపుకొని ముంగటికి పోతూనే ఉంటాడు. మొన్నటికి మొన్న భారత్ పాకిస్తాన్ల నడుమ కొట్లాట ఆపింది నేనేనని గప్పలు కొట్టిన ముచ్చట ఎరికే కదా. ఇప్పుడు లేని పెత్తనం మీదేసుకొని సారు టర్కీతోని శాంతి చర్చలకని పోతుంటే ఏమైందో చూద్దురు పాండ్రి. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ 155 కంట్రీస్ అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నారు? లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్లవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. గదన్నట్టు ముచ్చట. తెల్ల టీషర్ట్ వేసుకొని టర్కీ దేశం పయనమైండు పాల్ సారు. తెల్ల టీషర్ట్ అని నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నామంటే సారు పోయేది శాంతి చర్చలకు. అవు మళ్ళా శాంతి అంటే కేఏ పాల్ సారు, కేఏ పాల్ సార్ అంటే శాంతి కదా. అయినా గా దేశంతో మనకు శాంతి చర్చలేంది అనుకునేరు. పాకిస్తాన్ ఎగిరేసిన డ్రోన్లన్నీ టర్కీ దేశం తయారు చేసినయేనని మన ఆర్మీ పెద్దలు చెప్పేటాళ్లకు డ్రోన్లు ఎట్లెట్లిచ్చిండ్రానో లేకుంటే మల్లోపారి ఇయ్యకుండ్రానో చెప్పనీకోగాని టర్కీ దేశం బోనీకి బయలెల్లిండు పాలన్న. కానీ ఓ దిక్కేమో దేశమంతా ఆగమాగమైతంటే గిసొంటాళ్ళ టర్కీకి పోతేనంటే ఓనిత్తరా? లేదు కదా. గందుకే టింగురంగా అని బయలెల్లిన పాలన్నను బొంబాయి విమానాల డిపోలా ఆపిండ్రు ఆఫీసర్లు. కాయిదాలన్నీ కరెక్ట్ ఉన్నా గాని టర్కీ దేశం ఓనీకి నై అంటే నై అన్నారు. సారు కూడా సై అంటే సై అనుకుంటే ఎంత కినలే. 40 years ఇన్ ఇండస్ట్రీ అన్నట్టు ఇంగ్లీష్ ల లొడ లొడ లొల్లికి దిగిండు ఆఫీసర్లతోని. గంతేనా? ఇగో ఇంకేమన్నాడో ఈనుండ్రి. సో కనుక మీడియా మిత్రులారా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఓయమ్మో, గిలోట్ట పీస్ ముచ్చట్లు బ్రేకింగ్ లేసుకొని చెప్పాలన్నట. ఇంకా నయం దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలనంటలేవు పో. అయినా గిలేని పెత్తనం ఎందుకో పాల్ సారుకు. ట్రంప్ కు ఫోన్ కొట్టినా అని చెప్పుకున్నట్టు టర్కీకి కూడా ఫోన్ కొట్టినా అని చెప్పుకుంటే ఒడుసు కదా. ఆవు మరి ఇంతకు ఆఖరికి ఏమైందంటే నన్ను టర్కీకి ఓనిత్తలేరని విమానాలు నడిపే కంపెనీ మీద కేసు పెట్టిండు. బొంబాయి పోలీసులకు ఫిర్యాదు అయిండు. ఇక గీ ముచ్చట్లన్నీ సారు ఎక్స్ అకౌంట్ల రాసుకొచ్చిండు. ఏమైనా పాల్ సార్ అంటే పాల్ సారే పోన్రి, ఊదుగాలదు పీరిలేవది అని అంటున్నారు గీ ముచ్చట్లన్నిన్న పబ్లిక్. ఒకప్పుడు ఏ పని చేయాలనన్నా పెయ్యంచందే అయ్యేది కాదు. చెమట సుక్కలు రాలితే గాని పని ఒడిచేది కాదు. కానీ ఇప్పుడు గా రోజులు పోయినాయి. కొన్ని పనులు తప్ప తతిమ పనులన్నీ యంత్రాలతోటే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి టెక్నాలజీని ఊర్ల పొంటి కూడా వాడుతున్నారు. ఇగో ఇక్కడ ఒక ఎమ్మెల్యే సారు రైతుల కోసం ఎసొంటి కార్యాన్ని షురూ చేసిండో చూద్దురు పాండ్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలున్న జఫార్ మైదానంలా అక్కడున్నోళ్లతోని కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు క్రికెట్ ఆడిండు. మార్నింగ్ వాక్ చేయనీకొచ్చిన మంత్రి జూపల్లి సారుకు ఆడ క్రికెట్ ఆడుతున్నోళ్లు గానొచ్చే వరకు చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయో లేకుంటే గీ నడుమ క్రికెట్ అంటే బగ్గ క్రేజ్ పెరుగుతున్నదన్నో తెలియదు గాని మొత్తానికైతే శానసేపే క్రికెట్ ఆడిండు. జూపల్లి సారు ఏపాటో మంచి బ్యాటరే ఉన్నట్టున్నాడు. బాల్ ఎట్లేసినా గాని దంచి కొడతనే ఉన్నాడు. సారు బ్యాటింగ్ చేస్తుంటే గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నోళ్ళు షెయి పార్టీ కార్యకర్తలు దడిగట్టినట్టే చుట్టూరంగా నిల్సున్నారు. ఇక జూపల్లి సారు మాత్రం బరాబర్ సందు చూసుకొని ఫిల్డర్లు లేని దిక్కే కొట్టిండు బాలును. ఇక మొత్తానికైతే వాళ్లతోని కోర్చేపు ఆడినాక అటెన్కాల అందరితోటి ఫోటోలు కూడా దిగిండు. క్రీడలతోని శారీరకంగా మానసికంగా గట్టిగా తయారైతాం కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని పిలుపు కూడా ఇచ్చిండు జూపల్లి సారు. ఇక మొత్తానికైతే మేము ఎప్పటికీ ప్రజాసేవ రాజకీయాలే కాదు క్రీడల సుతం ముందే ఉంటామన్నట్టు చేసిండు జూపల్లి సారు. మంత్రులు ఎమ్మెల్యేల అసొంటి లీడర్లు ప్రతిరోజు మస్తుగా బిజీగా ఉంటారు. దినం మీటింగులు ప్రజాసేవ కార్యక్రమాలతోని క్షణం తీరిక లేకుండానే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఎప్పుడు తింటారు, ఎప్పుడు నిద్రపోతారు, వాళ్ళ ఇంట్లతోని ఎప్పుడు మాట్లాడతారని అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తే. కానీ ఎంత బిజీగా ఉన్నా కొంతమంది మాత్రం పానాన్ని కాపాడుకునేందుకు అన్ని తీర్ల వ్యాయామాలు చేస్తారు. అట్లా మార్నింగ్ వాకింగ్ చేయనీకి గ్రౌండ్కు పోయిన జూపల్లి సారు ఏం చేసిండో చూద్దురు పాండ్రి.
పల్లెలల్లా చేన్లు చిలకల పొంటి ఏడ చూసినా కలుపు తీసుడు తక్కువ, కలుపు మందులు కొట్టుడే ఎక్కువ. పైసలు ఒడిచినా మంచిదే అని అలకడి పని దొరకబట్టుకున్నారు మన రైతన్నలు. తణుకులున్న పంట కాలువల్లో ఉండే గుర్రపు డెక్కను లేకుండా చేయని కూడా గిదే మంత్రం వేస్తున్నారు అక్కడ లీడర్లు. ఇప్పుడు అగ చూడుండ్రి, కాలువలల్లా నీళ్లు కనబడకుండా ఏ తిరిగా మొలిచి పాడుపడ్డదో ఈ గుర్రపు డెక్క. అందుకే కలుపు మందు కొట్టడానికి టెక్నాలజీని దించిండు లోకల్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సారు. తొలుత దేవుని పటానికి పూజలు చేసి అటెంక కలుపు మందు కలిపిన డబ్బాలను తలిగించి మొగుల మీదకి డ్రోన్ ఎగరేసిండు. చూస్తున్నారా, ఒడిశాల సుమతి అన్నట్టు నిమిషాల పని గంటలనే పచ్చడి గుర్రపు డెక్క వనమంతా పట్టణ మాడిపోయింది. తొలుత కాలువల మీద సర్వే చేసి ఈ కార్యం ముంగటేసుకున్నారట. 3 కిలోమీటర్ల కాల్వకు మందు కొట్టడానికి 10 నిమిషాలే పట్టిందట. టైం తక్కువ, ఖర్చు కూడా తక్కువనే అన్నట్టు. దీని ద్వారా ప్రతి కార్నర్లోనూ కూడా దాదాపు 90% వరకు కూడా మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది. కనుక దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ డ్రైనేజీలు కానీ ఇంకా బాగా అవన్నీ కూడా రాబోయే సీజన్లో అన్ని విధాలుగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గదన్నట్టు రైతులు సై అంటే అన్ని ఏరియాలలో గిదే ప్లాన్ అమలు చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే సారు. మురికి కాలువలు సాపు చేసుట్లా కూడా డ్రోన్లనే వాడాలని చూస్తున్నారట. ఇది మంచి ముచ్చట్నే గాని గుర్రపు డెక్క మలమల మాడంగానే సరిపోతుందా అనుల్లా? మొత్తం లేకుంటే తీస్తే కదా అసలు ఫాయిదా అంటున్నారు కొందరు రైతులు. అంతేకాదు, అసలే వ్యవసాయం మొత్తం మందులమయం అయ్యిందంటే కాలువ నీళ్ళల్లో కూడా కలుపు మందులు చల్లుడైందనే ప్రశ్న కూడా ఉడుతున్నది. ఇక ఏది ఏమైనా ఇంకేమన్నా మంచి గురం చేస్తే బాగుండు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కొందరు పర్యావరణవేత్తలు. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మా తాతని పిలుద్దాం పాండ్రి ఏం చేస్తున్నాడో. ఓ తాత, ఏం చేస్తున్నావే? రారి బచ్చబాజగలరా రారి. ఇవాళ మీరు బర్రెల పెండకాలు తీయాలి, పొరక బట్టి మొత్తం ఊడవాలి, లేకుంటే మీ ఒళ్ళు పొరక అవుతుంది. నాడు ఇది రారి రారి, ఇక ఈ పొరక బట్టి ఊడుగురి, పొరక బట్టి ఊడుగు ఎత్తి అంత ఊడుగురి చూడుగురి. ఈ ముసలోడు ఏమైనా పొలంగా ఎంబటే పడతాడు. అరే, ఎండాకాలం సెలవులప్పుడు వాళ్ళని ఆడుకోనియవా? నేను మూతి మీద గుద్దుతో ముంగడి పండ్లనే రాలే ముంగిస్తాం ఒక అందాన. ఏం ఆటలు అవి ఆటలు అంగడికి పోను. నిద్ర నిలబడి ఏం చేస్తాను? ఊడు మంచి వంగు ఊడు మంచిగూడు. అరే, పిల్లగాళ్ళు అన్నప్పుడు ఆడుకోరా, లొల్లి అయ్యారా? దానికే వాళ్ళని ఎందుకు రాసిన పని పెడుతున్నావు? ఆటలు అంటే ఎట్లుండాలినే? ఓ నీడపాటు కూర్చొని గా అష్టశమ్మనో పుంజీతమో లేకుంటే గా చెస్తో బుస్తో ఆడుకోవాలి కదా. అవి ఎవ్వి లేవు. ఏమైనా పలక పొర్లలో మూతులు పెట్టుడు, అడ్డమైన వీడియోలు చూసుడు, అవేందో ఆటలు ఆడుకుంటా వాణి కాలువరా వీని కాలువరా ఉరకరా పాయరా వచ్చరా అని ఒకటే మొత్తుకుంటా లంచడం. ఇలా నోళ్ళ మనుగొట్ట. అవునే తాత, నువ్వన్నది కూడా నిజమేనే. ఏ ఇంట్లో చూసినా గానీ ఈ ఎండాకాలం సెలవులల్లా సెల్ ఫోన్లు పట్టుకునే ఆడుతున్నారట. అట్లా ఫోన్లు వచ్చి పొద్దుళ్ళు ఆడతారా? రాత్రి అయిందంటే పక్కల నుంచి ఉరుకుతాండు, వచ్చరా పాయరా పోరా రారా ఉరుకురా కాల్వరా అని దయాలు వచ్చినట్టు చేస్తాను. వీళ్ళ పిల్ల తలలు గాను ఉడూరి. అవునవును, ఇది కూడా నిజమేనే తాత. పొలాన్లు పొద్దంతా ఫోన్లతో ఆడి రాత్రి అయిందంటే చాలే నిద్రల వాటి గురించే కలవరిస్తున్నారట. ఈ ఫోన్లు చేయబట్టే పొలాన్లు మానసికంగా ఖరాబ్ అవుతున్నారని చెప్తున్నారే డాక్టర్లు. ఇంకా గివే కాల్పిలాగా మన చిన్నోళ్ళ సారయ్య మనవాడు ఎప్పటికీ మెడనరాలు గుంజుతానే తాత అని అంటాడని దాస్కర్తానికి తీసుకపోతే ఈ పొలగానికి ఫోన్ చేయబట్టే ఈ రోగం వచ్చింది. పొద్దంతా మెడలు వచ్చి ఫోన్ చూసుడు చేయబట్టే మెడనరాలన్నీ ఈడ్చుకపోయినాయి అని చెప్పిండట అంటున్నాడు డాస్కరు. ఈ పలక ఫోన్లు చేయబట్టే 10 ఏళ్ళు నిండని పసిపోళ్ళ వల్ల కూడా కళ్ళద్దాలు వస్తున్నాయే తాత. మరి ఇక అంటావు, ఈ పలక ఫోన్లు లేని కాలంలో పొల్లగాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని మంచిగా కుంటుడు బిత్తల ఆటలో పుంజీతం ఆటలో అష్టశమ్మలో బొమ్మల ఆటలో మంచిగా మామూద్దుగా ఆడుకునేటోళ్ళు. ఆ ఆటలు చేయబట్టి శారీరకంగా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేది పొలగాళ్ళు. కానీ ఈ కాలంలో ఎత్తున్నారు, కూర్చున్న కాడ నుంచి కదలకుండా పలక ఫోన్లలోనే మూతులు పెట్టి దించిన తలకాయ ఎత్తకుంటే ఒకటే ఆట ఆడబట్టింది. ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు చెప్పు? ఈ పలక ఫోన్ల వాడకం చేయబట్టి ఫోన్లకెంచి వచ్చే రేడియేషను, ఫోన్లు యూత్తుంటే వచ్చే మొత్తంగా లైటింగ్ కంట్లల్లో పడి కంటి చూపు మందగించే అవకాశం ఉన్నదటనే. ఇంకా ఫోన్లు ఎక్కువ వాడితే బుద్ధి కూడా మందగించే అవకాశం ఉన్నదటనే తాత. ఒకప్పుడు ఎవరైనా పిల్లగాలను పిలిచి అడిగేది ఉంటే 20 ఎక్కల దాకా గనగన అని చదివేది. కానీ ఈ కాలం పొలగాలను ఎవరినన్నా ఒక లెక్క అడిగినాం అనుకో, పలక ఫోన్ తీసి టిక్క అని కొత్తుతాను. ఇక వీళ్ళది ఏం చదువు అన్నట్టు, వీళ్ళకి ఏం జ్ఞాపక శక్తి ఉన్నట్టు చెప్పు. ఆంధ్ర ఊడుమనంటే గిడికచ్చి కూర్చున్నారేమరా?
ఇంకా అంతేకాదే తాత ఫోన్లల్లో వచ్చి అడ్డమైన రీల్స్ చూసి పిల్లగాళ్ళు లేని బట్టెబాజీ అలవాట్లకు మరుగుతున్నారటనే. మరగారా మరి ముజ్జిగాడు కానీ పోరానికి కూడా అయ్యవ్వలు మూడంతా ఫోన్లు తీసి వాడి చేతిలో పెట్టినాక వాడు పెరిగి పెద్ద అయ్యే వరకు అన్ని తీర్ల ముచ్చట్ల పలక పొలాలనే నేర్చుకోవచ్చు. ఇక అడ్డమైన వాటికి మరుగుమనంటే ఎందుకు మరుగాడు చెప్పు. జానడంతా లేని పోరాడు కూడా నేను పుష్ప రాజునాడ వచ్చాయి. ఇక వాడిని ఏం మొదలిచ్చి తట్టున్నది చూస్తాను. ఇంకా అందుకే చాలా మంది డాక్టర్లు వీలైనంత వరకు పోరగాళ్ళను ఫోన్లకు దూరంగా ఉంచాలే అంటున్నారే. అగో అట్లా ఫోన్లకు దూరంగా ఉంచేటందుకే ఈ పొలగాళ్ళకి పనులు చెప్తాను. నడువుర్రా అంటే ఇంటికి వచ్చి కూర్చున్నారేమరా నడువురి. ఇలా పెంట కుప్పనంతా ఎత్తిపోయి మొత్తం చేనులో తల్లి రావాలి, లేకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది. ఊడివిరి అరే వెనుకటి రోజుల్లో మా నాయన మా తాత గిట్లా మా పసితనం మాయక ముందే అన్ని తీరుల పనులు నేర్పిండు. ఏం చేస్తే బతుకుతాం, ఎట్లా చేసుకుంటే బతుకుతాం అని. కానీ ఈ కాలంలో అయ్యవాళ్ళు పొలగాళ్ళ చేతులలో పలక ఫోన్లు పెడితే చాలు అన్ని తీరుల బతుకు తెరువులు వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా చూస్తాను లంచను. నువ్వు అన్నట్టు ఒకప్పుడు పిల్లగాండ్లు బువ్వదినక మారం చేస్తే వాళ్ళని ఎత్తుకొని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడేటోళ్ళు. కానీ ఈ కాలంలో గట్లున్నారే చేతుల సెల్ ఫోన్ పెట్టి బువ్వ తినిపిస్తున్నారు. అగో గట్టనే మన ఇంటి పక్క మల్లేసి కానీ బిడ్డకు చిన్నప్పుడే పలక ఫోన్లు అలవాటు చేస్తే దానికి కళ్ళు చక్కగా కానత్తలేవు అని డాస్ కడతానికి తీసుకపోతే భూతద్దం వస్తుంటే అద్దాలను కళ్ళకు తలిగించిండు. అది ఇప్పుడే గంట పెద్ద అద్దాలు పెట్టింది అని అంటే పెరిగి పెద్ద ఏటాలకు దానికి ఇంకెన్ని అద్దాలు రావాలి, దానికి కళ్ళేం కావాలి చెప్పు. ప్లీజ్ ఇంటికి పోతామే. నువ్వు ప్లీజ్ అన్నా గలీజ్ అన్నా నిన్ను ఇంటికి పోనిచ్చేది లేదు, పలక పోను బట్టనిచ్చేది లేదు. ఊడు బాడుక ఊడు మంచి ఇంకేమో కథలు పడతాను ఊడు. అరే ఓ పిల్లగాండ్లు తాత చెప్పేది మీ గురించే కాదురా, చేయరాదు పని తాత ఏది చెప్తాది. ఆడ కూర్చొని మస్తు ముచ్చట్లు చెప్తా కైడికి వచ్చి చేస్తే తెలుస్తుంది. జారడంతా లేవు కానీ ఏమో దాని మీదకే ఉరుకుతాను ఏంద్రా. అది నీ లెక్కన పలక పోనాలో మూతులు పెట్టి కూర్చుంటేనే అడిగిపోయి వార్తలు చదువుతుంది అనుకుంటున్నావా. ఊడు బాడుక ఊడు. అరే 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 ఈ పొరగాలు చూసిన ఎట్లా పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకొని ఆ పొలగాలను తీసుకొని వస్తా. చూసిండ్రు కదా పబ్లిక్, మా తాతనే కాదు ఇయ్యాల రేపు అందరి ఇళ్ళల్లా ఈ సెల్ ఫోన్లతోని పిల్లగాళ్ళు ఆగమవుతున్నారని ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళను వెనుకటి ఆటపాటలకు అలవాటు చేస్తున్నారు. మీ ఇళ్ళల్లో కూడా ఇంకెవరన్నా పిల్లగాళ్ళు పలక ఫోన్లతో ఆడుకుంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుండ్రి, లేకుంటే వాళ్ళు చిన్న ఈడులా లేనిపోని పరేషాన్ల పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడుండ్రి సరేనా. ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలల్లా మళ్ళొక చిన్న బ్రేక్. ఆగో అంజన్న విగ్రహం మీద ఊసున్న గీ కోతిని చూసిండ్రా అనుల్లా. స్వయంగా అంజన్నే పిలిచి నెత్తి మీద ఊసబెట్టుకున్నట్టే ఎట్లా దర్జాగా ఊసున్నదో చూస్తుంటే నాయన నెత్తి మీద ఊసున్న షంటి బిడ్డ లెక్కనేగా అనొత్తున్నది. జైత్యాల జిల్లా కొండగట్టుల ముచ్చటిది. గుట్ట మీదికి పోయే భక్తులు ఆడున్న అంజన్న విగ్రహం ముంగట కొబ్బరికాయలు కొట్టనీకి లైన్లు కట్టిండ్రట. ఇక అప్పటికే అంజన్న నెత్తి మీదకి ఊసున్నదట గీ కోతి. ఇక ఆడున్న భక్తులు విగ్రహం ముంగట కొబ్బరికాయలు కొట్టిన సుతం ఏం బుగులు పడతలేదు. కొట్టుండ్రి మీరు కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ తీసుకుపోయి మా సోపతి వాళ్ళందరికీ ఇస్తా అన్నట్టే చూస్తున్నది. కానీ ఎవ్వరిని కూడా ఏమనలేదు. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. సాక్షాత్తు గిదంతా అంజన్న మహిమేనని చెప్పి పొంగిపోయినరట ఇంకొందరు ఆడున్న భక్తులు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు భక్తులకు వరమిచ్చేతందుకు అంజన్నే కోతి రూపంలో వచ్చినట్టున్నాడని అంటున్నారు. దొంగలంటే మూతులకు మాస్కులు చేతులకు గ్లౌజులు వేసుకొని వస్తారని తెలుసు గాని గీళ్ళు చూసిండ్రా దర్జాగా ఆఫీసర్ల లెక్కనే కార్లు ఎట్లా వచ్చిర్రో. ఇక కార్లు ఎందుకు వచ్చిండ్రో ఏమో గాని ముందుగాలనైతే ఇద్దరు బక్కపోరగాన్లు దిగిపోయిర్రు. అటెన్కాల వెనకపోంటి ఇంకో బద్మాషి ఆడొచ్చి ఇండ్లకేంచి ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చక్కర్లు కొట్టుకుంటా తిరిగిండు. ఇక ముందుగాల పోయిన పోరగాన్లిద్దరూ ఆడున్న బండిని తీసుకొచ్చి ఎవ్వలకు కనబడకుండా ఉండాలని గోడ ముంగట పెట్టిర్రు. ఇక చేసేది దొంగతనమాయి. అదోటి ఇదోటి దొంగతాళాలు పెట్టి బండిని షాల్ చేయనీకి బగ్గనే తిప్పలు పడ్డారు గాని ఎంతకు రాలే. నీ అవ్వ మనిద్దరం గెంతగానం తనలాడుతున్నాం గిది అసలుకే అత్తలేదని సప్పుడు చేయకపోయి కార్లున్న ఇంకో బద్మాషి గాన్ని తీసుకొచ్చిర్రు. అగో చూసిండ్రు కదా గీన ఆకారం చూసి అనుకున్నట్టున్నారు గీడెట్లయినా తాళాలు తీస్తాడని. తీయకపోతే ఆఖరికి హ్యాండిల్లని ఇరగొట్టైనా బండిని తీసుకొస్తాడని ఇక అనుకున్నట్టే అటు ఇటు తనలాని బండి తాళాలు తీసి షాల్ చేసుకుని అవతల పడ్డారు. ఇట్లా అనంతపురంలో అయింది ఈ వింత చోరీ. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు అసలు ముచ్చట బయటపడ్డది. అయితే కొన్నొద్దుల కాడికేంచి గిట్లనే ఇండ్ల ముంగట పెట్టిన బైకులు బగ్గనే మిస్ అవుతున్నాయట.
ఎంక్వైరీ చేయనీకి పోలీసు వాళ్ళే మస్తుగా తిప్పలు పడుతున్నారట. ఇక దొంగోళ్ళ పాపం పండినట్టు ఆఖరికి గీడున్న బైకును ఎత్తుకపోతుంటే సీసీ కెమెరాల కండ్ల పడ్డారు. కేసు బుకింగ్ చేసుకుని దొంగోళ్లను పట్టుకునే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. కానీ సూషిన్ రానుల్లా దొంగలు ఎట్లా మోపైర్రా, పాతకాలం ట్రెండ్ను ఫాలో చేయకుండా చోరీలల్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నట్టు గిట్లా. వారేవా గీ రోబో డ్యాన్స్ చూసిన రానుల్లా అచ్చం డ్యాన్స్ మాస్టర్లు చేసినట్టే తీరొక్క స్టెప్పులు ఎట్లెత్తున్నదో. క్లాసికు, వెస్ట్రను, ఫోకు, బ్రేకు, పాపు, హిప్ హాప్ గిట్ల ఎన్ని డ్యాన్స్ల స్టైల్లున్నాయో అన్ని తీర్ల మస్తు వేసిందిలే స్టెప్పులు. రోబో సినిమాల శంకర్ సృష్టించిన రోబో సుతం గిన్ని డ్యాన్సులు చేయలేదేమో గాని గీ రోబోనైతే అన్ని తీర్ల డ్యాన్సులు వేసింది. గింతగానం డ్యాన్సులు వేసిందంటే గిదేదో ఏఐ టెక్నాలజీలతోని తయారు చేసిన వీడియో కావచ్చని అనుకునేరు. కాదుల్లో నిజంగా రోబో చేసిన డ్యాన్సులే గివన్నీ. టెస్లా కంపెనీలు తయారు చేసిండ్రట గీ రోబోలను. ఇక వాటిని స్టేజ్ల మీదకి తీసుకొచ్చి గీ తిరగ షో చేపించిండ్రట కంపెనీలు. నిజంగా డ్యాన్స్ మాస్టర్లతోని గనక పోటీ పడితే గీ రోబోనే గెలిచేటట్టున్నదని అనబట్టిండ్రు చాలా మంది గీ రోబో డ్యాన్సులు చూసినోళ్ళు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎలాన్ మస్కా మజాకా గిసొంటి కొత్త తయారు చేయాలంటే అది ఎలాన్ మస్క్ తోనే సాధ్యమైతదని టెస్లా కంపెనీలను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఎండాకాలం మంచిగా చల్లటి బీరు తాగుదామని వైన్స్ దుకాణాల కాడి గురికే పబ్లిక్. గీ వార్త మీకోసమైనుల్లా. ఇగో ఓ పారి గీడున్న బీర్ కీసాన్ చూడుర్రే. అగో ఏమున్న దీంట్లో బీర్ కీసాలను డీ ఫ్రిజ్ లో పెట్టినట్టున్నారు. మొత్తం బీర్ అంతా గడ్డగట్టినట్టు అయింది. సీసాలో ఐస్ ముక్కలు కూడా కనబడబట్టే. జరంతసేపు బయట పెడితే నార్మల్ అయితేనే అనుకుంటే మీరంతా స్టఫ్ఫుల కాలేసినట్టే. అసలు ముచ్చటేందంటే పట్నం అన్నోజీగూడలున్న గీ వైన్స్ దుకాణానికి బీర్ల కోసానికి పోయిందట ఒక అన్న. ఇక అస్సలకే ఎండలు దంచుకొట్టబట్టే చల్లగా ఒక బీరు గుంజి పానం నిమ్మలం చేసుకుందాం అనుకున్నాడట. దుకాణంలకు పోయి బీరు కొనుక్కొని పర్మిట్ రూమ్లకు పోయి తాగుదామని ఓపెన్ చేసిండట. గంతే లోపల తెల్లగా చెమక్మని మెరుసుకుంటే గిట్లా సిల్వర్ పేపర్లు కానొచ్చినాయట. గవేనులా బీర్ కీసాలు సీల్ చేయనీకి వాడుతుంటారు కదా, గవ్వే పేపర్లు కీస లోపల కానొచ్చినాయట గిట్లా. ఇక అవి మరి సీసలు ఎట్లా పడ్డాయో ఏందో తెలియదు గాని లోపల కానొచ్చే వరకు మస్తు పర్షానైందట అన్న. ఇక ఎంబటే దుకున పొలని అడిగిండట, బీర్ కీసాలేంది సిల్వర్ పేపర్లున్నాయి అని. మాకేం తెలుసు, మేమేమన్నా తయారు చేస్తున్నామా, మాకేమన్నా కంపెనీ ఉన్నదా, వచ్చిన స్టాక్ను అమ్ముడే మా పని, మాకేం సంబంధం లేదు అన్నట్టే మాట్లాడిరట. ఇక అలా అట్లా అనగానే ఉన్న బీర్ సీసాను ఆనే వారేసి 2 చేతులు జేబులో పెట్టుకుని చక్కగా ఇంటికి పోదామని అనుకున్నాడట. గానీ ఉత్తగానే ఇడ్చిపెడితే ఎట్లా అని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సర్కారుకు ఆమ్దాన్ తెచ్చే మా మందుబాబుల పానాలంటే లెక్క లేకుండానే చేస్తున్నారని గరమవుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన మందుబాబులు. అయినా గా బీర్ను ఓడవోసుకొని తాగితే అయిపోయేదానికే ఉత్తగా వేస్ట్ చేసిండని కామెంట్లు పెడుతున్నారు గీ వీడియో చూసిన కొంతమంది మందుబాబులు. చూసిండ్రు కదా పబ్లిక్, అంతకు మొదలు గిట్లనే బీర్లలో అడ్డమైన చెత్తాచెదారం వచ్చినట్టే ఇప్పుడు సిల్వర్ పేపర్లు వస్తున్నాయట. బీర్లు బగ్గ తాగేటోళ్ళు జర పైలం మరి. అన్ని ముచ్చట్లు చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయిల్లా మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరికనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.